తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో కల్తీపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. 3 ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఈయన ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. అదేవిధంగా సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, ప్రస్తుతం విశాఖ రేంజ్ డిఐజీగా గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఉన్నారు. ఈ 3 అధికారులతో కూడినటువంటి సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. సో అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ అయితే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు 320 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి ఏ విధంగా వస్తుంది అనే దాని మీదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మొట్టమొదట ప్రశ్నించేటువంటి ప్రశ్న. సాధారణంగా మార్కెట్లో 1000 రూపాయలకి తక్కువ ఒక రకమైనటువంటి, అంటే నాణ్యతలో ఒక రకమైనటువంటి నెయ్యి కూడా రానటువంటి పరిస్థితుల్లో అతి తక్కువ ధరకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, స్వామివారికి కోట్లాది రూపాయల కానుకలు భక్తులు నిత్యం సమర్పిస్తున్న తరుణంలో మరి స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో ఈ విధమైనటువంటి తక్కువ రకం నాసి రకం నెయ్యి వాడటం వల్ల ఈ ప్రస్తుతం ఈరోజు ఇన్ని అపచారాలకు దారితీసిందనేది శ్రీవారి భక్తుల ఆందోళన. సో దానికి అనుగుణంగానే ప్రభుత్వం హిందువుల మనోభావాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టతను కాపాడే విధంగా మరి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. సిట్ బృందం విచారణలో కనుక నిజాలు నిగ్గు తేలితే ఈ అంశం వెనుకున్నటువంటి పాపాత్ములు ఎవరో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దోషులను అనకూడదు. దోషులు అంటే సాధారణంగా ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బులు ఎత్తేసే వాళ్ళని దోషులు అనొచ్చు. కానీ శ్రీవారి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి మీదే వ్యాపారం చేద్దామనుకున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే వారిని దోషులు అని పరిగణించకూడదు, పాపులు అని చెప్పేసి, పాపాత్ములు అని చెప్పేసి పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నప్పరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కిరణ్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు వచ్చే నెల 2వ తారీఖున తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ దీక్ష విరమించినట్లయితే తెలుస్తూ ఉంది. సో మీరు కూడా ప్రస్తుతం దీక్షలో ఉన్నారా సార్? అవును బ్రహ్మనాయుడు గారు. సో సిట్ బృందాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ సిట్ విచారణలో పాపులు ఎవరో, వారి భాషలో చెప్పాలంటే పాపులు ఎవరో తేల్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సో నమ్మకం ఉందా మీకు కూడా? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, తిరుమలలో లడ్డూ తయారీలో జరిగిన కల్తీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ఆయన 3 రోజుల క్రితం తీసుకోవడం జరిగింది. మా అధ్యక్షుల వారికి మద్దతుగా మా పార్టీ నాయకులు, శ్రేణులు మేమందరం కూడా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష మేము కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లడ్డు అనేది ఒక ఎమోషన్ సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం అనేది ఒక ఎమోషన్. ఈ రోజున ఒక మతానికి జరిగితే మేము మాట్లాడతాము, ఒక మతానికి జరిగితే మేము మాట్లాడము అనే ఒక కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. తిరుపతి ప్రసాదం కానీ, తిరుమల శ్రీవారు కానీ చాలా ప్రసిద్ధిగాంచిన దేవదేవుడు. ఆయనకి అన్యాయం జరిగితే ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఆయన ప్రసాదాలలో కల్తీ జరిగితే మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆయన సంబంధించిన సేవలలో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుకున్నా సరే, లేకపోతే భక్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నా సరే, అన్య మతస్థులు కొండ మీద ఉండి వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నా సరే, భక్తులకు ఇబ్బందులు కలుగజేస్తున్నా సరే ఎవ్వరూ మాట్లాడట్లేదు బ్రహ్మనాయుడు గారు. ఇది చాలా బాధగా ఉందండి. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు దీనికి సపోర్ట్గా అయినా వ్యతిరేకంగా అయినా మాట్లాడితే వారికి వచ్చేటువంటి ఓట్లు మిగతా మతాల వల్ల ఏదైనా ఓట్లు పోతాయేమో అనేటువంటి ఒక ఫీలింగ్ తోటి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ఇంత ఓపెన్గా నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం కోసం నేను ప్రాణాలను ఇస్తా, ఇతర మతాలను నేను ఖచ్చితంగా గౌరవిస్తా, దాంతోపాటు నా మతాన్ని ప్రేమిస్తానని మాట్లాడిన నాయకులు చాలా అరుదు ఈ దేశంలో చెప్పాలంటే. ఖచ్చితంగా అలా మాట్లాడాలంటే గట్స్ కావాలి.
ఈ రోజున అలా కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మన ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు ఫీల్ అవుతారనో లేకపోతే ఎదురింటి వాళ్ళు ఫీల్ అవుతారనో మనం మాట్లాడకుండా ఉంటే కాలిపోయేది మన ఇల్లే. ఈ రోజున ఒక మతం గురించి మాట్లాడితే ఇంకో మతాన్ని విమర్శించమని కాదు బ్రహ్మనాయుడు గారు. ఈ రోజున మన మతాన్ని ప్రేమిద్దాం, పక్క మతాన్ని గౌరవిద్దాం అనే ఒక నానుడు ఏదైతే ఉందో దాన్ని మేము తోచ తప్పకుండా మేము పాటిస్తా ఉన్నాం. వాళ్ళని కూడా అది పాటించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది ఇంత వ్యవస్థ ఉండి, ఇంతమంది హిందువులు ఉండి ఈ రోజున ఒక టెంపుల్లో అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడలేకుండా, మాట్లాడితే ఓటు బ్యాంకు పోతుందంటే మీరేమి పక్క మతాల వాళ్ళని విమర్శించట్లేదు కదా. ఈ రోజున మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని గురించి గొంతెత్తమని మేము చెప్తా ఉన్నాం. మీరు హిందూ మతాన్ని సపోర్ట్ చేయండి, లేకపోతే ఇక్కడ కల్తీ జరుగుతున్న దాన్ని మీరు దాని గురించి మాట్లాడండి, మీకు గొంతెత్తండి అంటే ఇతర మతాలను కించపరచమని కాదు కదా. ఇతర మతాలని లేకపోతే వాళ్ళ ఆచారాలని వాళ్ళ అలవాట్లని మనం కించపరచమని కాదు కదా. ఈ రోజున లడ్డు ఎంత ప్రాముఖ్యత అంటే, తిరుపతి ఎవరన్నా వెళ్ళొస్తే ఫస్ట్ లడ్డు తెచ్చావా అని అడుగు. లడ్డు తెస్తే ఆ లడ్డూని కళ్ళకద్దుకుని నిజంగా వీళ్ళు దర్శనం చేసుకున్నట్టు, లేకపోతే వీళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చినట్టు కళ్ళకద్దుకుని ఆ లడ్డూలోనే ఆ వెంకటేశ్వర స్వామిని చూసుకుంటూ వాళ్ళు ఆ కళ్ళకద్దుకుని చాలా చాలా ఇంపార్టెంట్ విషయంగా దాన్ని పరిగణించే పరిస్థితి. కానీ ఈ రోజున కల్తీ చేసి, అంటే కకృతిపడి, అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులు వస్తారండి, ఆ టెంపుల్కి ఎంత ఆదాయం ఉంది. ఈ రోజున నాసి రకమైన నెయ్యి తీసుకొచ్చి అక్కడ లడ్డూల్ని కల్తీ చేశారు. అదేవిధంగా మనం గడిచిన 5 సంవత్సరాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూసాం తిరుమలలో. అంటే అన్నప్రసాదం దగ్గర ఉడకనే అన్నం, లేకపోతే ఆ క్వాలిటీ లేని అన్నప్రసాదం ఈ రోజు కాదు కదా, దగ్గర 30-40 ఏళ్ల నుంచి నిర్విరామంగా ప్రజల ఫండింగ్ తో టీటీడీ డబ్బులతో వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఎవరన్నా దాతలు ఇస్తే వారు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా నిర్విరామంగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ఈ రోజున అన్నప్రసాదాలు అక్కడ జరుగుతున్న పరిస్థితి. కానీ అందులో క్వాలిటీ తగ్గిపోయింది, సేవల్లో క్వాలిటీ తగ్గిపోయింది. సేవల్లో వీళ్ళు రేట్లు పెంచేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు. వైవి సుబ్బారెడ్డి గారి వీడియో మొన్న ఒకటి చూశాను బ్రహ్మనాయుడు గారు. అంటే గతంలో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఈ రోజున దాన్ని ప్రస్తావించాల్సి వస్తా ఉంది. టికెట్ల రేట్ల విషయమై వాళ్ళు లోపల కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు 300 అయితే 1000 రూపాయలు చేయండి, 2500 చేయండి అంటే ఏ ప్రాతిపదికన పెంచుతారు మీరు టికెట్ రేట్లు? అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మందు ఎక్కువ రేటు పెంచితే మందు తాగడం తగ్గిస్తారు అన్నట్టు మీరు టికెట్ల రేట్లు పెంచితే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంపుల్ కి రావడం తగ్గించేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చర్చిస్తాను. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలను ఈ ప్రభుత్వం సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ 3.5 months బ్యాక్ నేను అన్నవరం వెళ్ళాను. అన్నవరం వెళ్తే స్వామివారి కొండ మీద ఒకే ఒక్క హోటల్ ఉందండి. అంటే ఆ ఒక్క హోటల్కే పర్మిషన్ ఇచ్చి ఇంకా 2 వారిని పెట్టడానికి, వారు పెట్టిందే తినాలి, వారు వేసిన బిల్లే పే చేయాలి. అక్కడ అన్ని కాంట్రాక్టులు, ఆటోలు, కొన్ని స్పెషల్గా ఆటోలు కనీసం 300 మీటర్లు 500 మీటర్లు వెళ్ళటానికి 100 రూపాయలు తక్కువ ఆటో వచ్చే పరిస్థితి లేదు. నిలువు దోపిడీ. అంటే ఈ మధ్యకాలం నేను వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రం. సో ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి దేవస్థానాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. ఇష్టానుసారంగా వారికి నచ్చిన వాళ్ళకి హోటల్స్ కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లాడ్జెస్ కానీ, ఇంక వారి ఇష్టం అనమాట. వారు పెట్టిన రేటు ఇష్టం ఉంటే తీసుకోవాలి, ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే కష్టం ఉంటే మానుకోవాలి. ఖచ్చితంగా ఈ దళారులందరినీ కూడా మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సిట్టుని మేము సంపూర్ణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం లడ్డూలోనే మాత్రం కల్తీ కాదు బ్రహ్మనాయుడు గారు, అదే నెయ్యిని ఇతర ప్రసాదాల్లో కూడా వాడుంటారు. వడలో, జిలేబీలో వాడుంటారు, లేకపోతే ఇంకా 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 వేరే ప్రసాదాల్లో కూడా, స్వామివారికి పెట్టే ప్రసాదాల్లో వాడుంటారు. కేవలం ఇది తిరుమలలో జరిగిన కల్తీ మాత్రం లాగానే మనం చూడొద్దు బ్రహ్మనాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో దేవాదాయ శాఖలో వీళ్ళ చేతివాటం ఏదైతే జరిగి ఉంటదని మనం భావిస్తా ఉన్నామో ఆ చేతివాటం అన్ని టెంపుల్స్ లో కూడా జరిగి ఉంటది. ఈ రోజున టికెట్లకు సంబంధించిన విషయంలో కూడా, విఐపి ప్రోటోకాల్ దర్శనం విషయంలో కూడా, లెటర్లకు సంబంధించిన విషయంలో కూడా, అక్కడ జరుగుతున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఎంప్లాయీస్ కి సంబంధించిన నియామకాల విషయంలో కూడా అన్ని. శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు ఒక్కొక్క టికెట్. అంటే హిందువులు తాము ఆరాధించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఒక్క 2 నిమిషాలు కల్లారా చూసి చెయ్యెత్తి మొక్కాలంటే 10,000 రూపాయలు టికెట్ ఇచ్చిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు హిందూ దేవాలయాలు వచ్చాయంటే నిజంగా అందరం కూడా బాధపడాల్సిన అంశం, సిగ్గుపడాల్సిన అంశం. 10,000 శ్రీవాణి ట్రస్ట్ తీసుకుని వాళ్ళకి సక్రమమైన దర్శనం ఇప్పిస్తే ఇబ్బంది లేదు చాలా మందికి. ఎందుకంటే కొంతమంది పెట్టుకోగలిగిన వాళ్ళు, ఆ డబ్బులు భరించగలిగిన వాళ్ళు, ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వస్తున్న అనుమానాలు ఏంటంటే, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 రూపాయలు తీసుకుని రసీదు వాళ్ళు 1,000 రూపాయలకే ఇచ్చారనేది ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాని మీద కూడా సిట్టు విచారణ జరపాలి.
ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తే గాని దీన్ని ఈ దేవాదాయ శాఖ వ్యవస్థని మొత్తాన్ని ప్రక్షాళన చేసి రేపొద్దున ఎవరైనా ఒక దళారుడు కొత్తగా పుట్టుకు రావాలంటే భయపడాలి, Right. ఎవరైనా ఆలోచన రావాలంటే భయపడాలి. అవును మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి.